మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ జరగనుంది. వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొనబోతున్నారు. రాజధానిలో అటల్ స్మృతి వనం కోసం ప్రభుత్వం 3 ఎకరాలను కేటాయించింది. రాజధానిలో తొలి విగ్రహంగా వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అనంతరం సభ జరగబోతుంది. ఏపీలో 2 దశల్లో చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర విజయవంతమైంది. ఈ యాత్ర ముగింపు కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ నేతలు హాజరు కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ, అలాగే అనంతరం సభ ఉండబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, మాధవి, అమరావతి రాజధాని ప్రాంతంలో మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహం 14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడే చంద్రబాబు నివాసానికి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు. ఆయనకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. బ్రేక్ఫాస్ట్ హాజరయ్యారు. ఇద్దరు కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో బీజేపీ చీఫ్, ఏపీ చీఫ్ మాధవ్ కూడా హాజరవబోతున్నారు. వీరంతా కలిసి అమరావతి ప్రాంతంలో వెంకటపాలెం దగ్గరలో ఉన్న అటల్ స్మృతి వనానికి చేరుకుంటారు. అక్కడ 3 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటల్ స్మృతి వనానికి కేటాయించింది. అక్కడే కాంస్య విగ్రహం 14 అడుగుల కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏదైతే డిసెంబర్ 11 నుంచి కూడా అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ఒకటి చేపట్టింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలన్నీ కూడా తిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ ఏదైతే వాజ్పేయి విగ్రహాలను అన్ని కూడా ఆవిష్కరించారు. అదేవిధంగా దీనికి సంబంధించి బీజేపీ జాతీయ నాయకులు చాలా మంది కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. అటల్ యొక్క విధానాన్ని మొత్తాన్ని కూడా సమాజానికి చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో ముగింపు సభగా దీన్ని మనం భావించాలి. మరి కాసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి వస్తారా రాలేదని కొంత క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ నేతలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పలువురు మంత్రులందరూ కూడా, సత్యకుమార్, అదేవిధంగా ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ కూడా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించారు. మరి కాసేపట్లో ఒక బహిరంగ సభ ఇక్కడ జరగబోతుంది. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయితో ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసింది. 1999 కాలంలో అనేక సంస్కరణలు కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ సంస్కరణలన్నింటిలో కూడా చంద్రబాబు పాత్ర ఉంది. ఈ విధంగా వాజ్పేయితో అనేక సత్సంబంధాలు కలిగి ఉన్నారు. చంద్రబాబు కూడా ప్రత్యేక ప్రేమాభిమానాలు ఆయన పట్ల చంద్రబాబుకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న టీడీపీ కూడా పూర్తి సహాయ సహకారాలు ఆ యాత్రకి అందించాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యాత్ర సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ యాత్ర ముగింపుకు సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వం ముందుగా అమిత్ షా వస్తారనుకున్నప్పటికీ ఆయన ఆఖరి నిమిషంలో ఆయన క్యాన్సిల్ అయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ మంత్రి ఆయన రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన పలువురు ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో హాజరయ్యి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల తనకున్న అనుబంధాన్ని కూడా వారు వ్యక్తం చేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ చంద్రబాబు నివాసంలో బ్రేక్ఫాస్ట్ లో హాజరై ఉన్నారు. ఇద్దరు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో రాజధాని ప్రాంతం వెంకటపాలెం వెళ్తారు. అక్కడ ఏదైతే వాజ్పేయి 14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అయితే అమరావతి ప్రాంతంలో మొదటిగా ఒక జాతీయ నేత విగ్రహాన్ని నెలకొల్పడం కూడా ఇదే మొదటిసారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా మరి కాసేపట్లో అటల్ బిహారీ వాజ్పేయితో చంద్రబాబుకు ఉన్న అనుబంధాన్ని ఆయన చెప్పబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి గతంలో అనేక విజ్ఞప్తులు ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరదల్లో పంట నష్టపోయినప్పుడు సహాయం కూడా కోరింది. దానికి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారనే ఆసక్తి కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. మాధవి, రైట్, థాంక్యూ రవిచంద్ర.